ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ ఆత్మీయ రంగంలో ఏ ఒక్క పరిస్థితిలో నీవు ఉన్నావు? బలహీన పరిస్థితిలో ఉన్నావా, లేకపోతే బలమైనటువంటి ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉన్నావా అని చెప్పి దేవుడు ఈ దినం నీతో అడుగుతున్నారు. మనము హోషియా గ్రంథము 7వ అధ్యాయం మనం ఒకసారి చూసుకున్నట్లయితే, హోషియా గ్రంథంలో మొదటి నుండి మనం చూసుకున్నట్లయితే గాడ్ అక్కడ ఆ యొక్క ప్రజలను వాళ్ళు రీస్టోర్ చేద్దాము, హీల్ చేద్దాం, వాళ్ళు కలిగి ఉన్న పరిస్థితుల నుండి బయటపడేద్దాం అని చెప్పి దేవుడు కోరుకుంటున్నా కానీ వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు రిపెంటెన్స్ అనేది కలగకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ యొక్క పాపములను ఇంకా 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 అభివృద్ధి చేసుకుంటూ వాళ్ళల్లో ఉన్నటువంటి చెడుతనం అంతా బయట కనపరుచుకుంటూ ఉన్నారు. వాళ్ళు దేవుడి ఎదుట రిపెంటెన్స్ అయితే ఆయన రీస్టోర్ చేద్దాం, హీల్ చేద్దాం, వాళ్ళని మరలా సరిచేద్దాం అనుకుంటుంటే వాళ్ళల్లో ఉన్నటువంటి పాప స్వభావం ఇంకా పాపంలో పడిపోతూ వాళ్ళు అబద్ధాలను, దొంగతనమును, లేకపోతే గొడవలను, కరప్షన్ను, వాళ్ళు పాపంలో ఇంకా వారి యొక్క పాపాలను కౌంట్ని పెంచుకుంటూ ఉన్నారు. అక్కడ దేవుడు వాళ్ళు హీల్ చేద్దాం అనుకున్నారు కానీ వాళ్ళు ఒప్పుకోనటువంటి సిన్స్. అంటే ఇప్పుడు కొన్ని అపవాది ఏం చేస్తాడంటే, ఈ దినము నీ యొక్క పరిస్థితి ఎట్లా ఉందని చెప్పి దేవుడు ఎందుకు అడిగారంటే, ఇశ్రాయేలు ప్రజలకు కూడా వారికి ఆత్మీయ గుడితనము అపవాది కలుగజేశాడు. అపవాది ఆత్మీయ గుడితనం అనేది కలుగజేయడం వల్ల వాళ్ళు పాపం చేస్తున్నారా, పాపంని పాపంగా చూడక వాళ్ళు వారికి అనుకూలంగా మార్చుకోవడానికి దేన్నైనా చేస్తే తప్పేంటి అన్నట్టు అపవాది వారికి గుడ్డితనాన్ని కలుగజేస్తున్నాడు అని చెప్పి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు. అదేవిధంగా వారి పైన ఉన్నటువంటి రాజులు కూడా దేవుడు ధర్మశాస్త్రానికి అనుసారంగా వాళ్ళని నడిపించాల్సింది పోయి వారు కూడా వారి యొక్క పాపంలో పడిపోయేటువంటి స్థితిని వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. ఇక్కడ ఏంటంటే పాపంని ఖండించక, పాపంని ఒప్పుకొని విడిచిపెట్టక మనం చేసినట్లయితే ఆ పాపం అనేది మనల్ని ఇంకా దాని యొక్క లోతులోకి మనల్ని లాక్కెళ్ళిపోతుందని చెప్పి దేవుడు మాట్లాడుతున్నారు. ఇక్కడ పాపంని పాపంగా గుర్తించకుండా అపవాది వీరికి గుడ్డితనాన్ని కలుగజేసిన దాన్ని బట్టి ఏమవుతుంది? ఆ పాపం అనేది ఆ మనిషిలో పెరిగి 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 ఆ పర్సన్ని నరకంలోనికి లాక్కెళ్ళిపోయేలాగా, ఆ పర్సన్ని నాశనం చేసేదాకా ఆ పాపం అనేది తీసుకువెళ్తుంది. ఇక్కడ ఈ ప్రజలను కూడా అదే చేస్తుంది. అదేవిధంగా ఇక్కడ దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు ఏంటంటే, ఈ యొక్క ప్రజలకు వారి యొక్క బలము కోల్పోయినట్టు కూడా వారికి తెలీదు అని చెప్పి దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నారు. 9వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, అన్యులు అతని బలమును మృంగివేసినను అది అతనికి తెలియకపోయాను, తన తల మీద నెరిసిన వెంట్రుకలు కనబడుచున్నవు అది అతనికి తెలియదు. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారు ఏంటంటే, ఆ పాపం అనేది పెరిగిపోవడం వల్ల, ఆత్మీయ గుడ్డితనం అనేది వీరికి కలగజేయడం వల్ల అపవాది వీరి యొక్క బలము కోల్పోతున్నారని చెప్పి వీరికి తెలియదంట. తల వెంట్రుకలు నెరుస్తున్నాయని చెప్పి కూడా వీరికి తెలియదంట. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకు కూడా అదే జరుగుతుంది. ఇక్కడ ఇంకోటి మనం చూసుకున్నట్లయితే, ఇక్కడ తర్వాత 11 నుండి 13 వచనాలు మనం చూసుకున్నట్లయితే, వాళ్ళు దేవుడి యొక్క సహాయాన్ని కోరకుండా వారు ఏం చేస్తున్నారు? మరలా వెనక్కి తిరిగి ఐగుప్తులను, అష్షూరీయులను వాళ్ళు ఆశ్రయించి వాళ్ళు మనుషుల యొక్క సహాయం కోసము వాళ్ళు ఆధారపడుతున్నారు, దేవుడి వైపు ఆధారపడకుండా. అదేవిధంగా 14 నుండి 16 వచనం మనం చూసుకున్నట్లయితే, దేవుడు దగ్గర వారు పశ్చాత్తాపపడి వారిని మరలా బలముతో నింపమని అడగకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంట? వాళ్ళ యొక్క అవసరతల కోసము, ఫుడ్ కోసము, ద్రాక్షరసం కోసం వాళ్ళు అడుగుతున్నారంట. వారి అవసరాల కోసం దేవుడి దగ్గరికి వెళ్తున్నారు కానీ నిజంగా దేవుడిని ప్రేమించి దేవుడి దగ్గరికి వెళ్ళట్లేదంట. ఇక్కడ ఈ యొక్క వచనం అంతా మనం చూసుకున్నట్లయితే, ఇక్కడ ఈ యొక్క 6 పాయింట్లే ఇక్కడ మనకు అర్థమవుతున్నాయి. మొదటిగా వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు దేవుడి దగ్గర వారి యొక్క తప్పు చేశామని చెప్పి వారికి తెలిసినా కానీ
వారు రిపెంటెన్స్ లేనటువంటి వ్యక్తులుగా ఉన్నారు అని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు. ఇంకోటి ఏంటంటే, పాపంని జరిగినప్పుడు నీవు గ్రహించినప్పుడు, పాపం జరిగింది, దేవుడు నీకు ప్రేరేపిస్తున్నాడు, దేవుడు ఎవరో ఒకరి ద్వారా మాట్లాడుతున్నాడు, నువ్వు తప్పు చేస్తున్నావు, రాంగ్ రూట్లో వెళ్తున్నావు అని చెప్పి తెలియజేసినా కానీ నీవు దాన్ని ఒప్పుకుని విడిచిపెట్టక, దాన్ని ఇంకా కొనసాగిస్తూ దాన్ని ఒప్పుకుని విడిచిపెట్టకుండా ఉన్నట్లయితే, ఆ యొక్క నీవు పాపంని పాపంగా గ్రహించక నీవు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేసుకుంటూ వెళ్ళిపోతున్నట్లయితే ఆ పాపము నిన్ను మిరింగివేసేదిలాగా ఉంటుందని చెప్పి దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు దేవుడికి ఇష్టానుసారంగా జీవించకుండా, పర్లేదులే నా వల్ల కావట్లేదు కదా, ఎట్లాగైనా జీవిద్దాము అని చెప్పి, పర్లేదు ఈ యొక్క పరిస్థితికి అనుకూలంగా నేను మౌల్డ్ అయిపోతాను, దేవుడికి ఇష్టానుసారంగా దేవుడి పక్షముగా నేను నిలబడినా అని చెప్పి స్పిరిచువల్ రీతిగా నువ్వు ఎప్పటికప్పుడు కాంప్రమైజ్ చేసుకుంటూ మనుషులను బట్టి నువ్వు చేసుకున్నట్లయితే నీ యొక్క స్పిరిచువాలిటీ అనేది వీకెన్ అయిపోతుందని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. అదేవిధంగా ఇక్కడ ప్రజలు ఏం చేశారు? దేవుడిని నమ్మకుండా ప్రజల యొక్క అధికారంని నమ్మి వాళ్ళు ఏం చేస్తున్నారు? మమ్మల్ని బాగు చేయండి, మమ్మల్ని మంచి మార్గంలో నడిపించండి అని చెప్పి వాళ్ళ యొక్క అధికారం కింద ఉండాలని చెప్పి ఆశపడ్డారు. మరలా ఏం చేస్తున్నారు? వీళ్ళు నిజంగా దేవుడిని ప్రేమించి దేవుడి దగ్గరికి వెళ్ళడం లేదు, కానీ వాళ్ళు వారి యొక్క అవసరతల కోసం వాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్తున్నారు. అదేవిధంగా దేవుడు ఆయన ప్రేమ కన్సిస్టెంట్గా ఉన్నా కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఎప్పుడు తిరగబాటు స్వభావం దేవుడి పెద్ద కనపరిచేటువంటి వ్యక్తులుగానే ఉన్నారు. ఈ దినము దేవుడు నిన్ను అడిగారు కదా, నీ యొక్క స్పిరిచువల్ స్థితి ఎట్లాగ ఉంది అని ఎందుకు అడిగారంటే, నీ యొక్క స్పిరిచువల్ స్థితి కూడా ఇశ్రాయేలు ప్రజలు వారి యొక్క ఆత్మీయతను ఎట్లాగ కలిగి ఉన్నారో నీవు కూడా అట్టి రీతిగా కలిగి ఉన్నావేమో. మేబీ అపవాది నీకు గుడ్డిదనం కలుగజేసి, నీవు ప్రార్థన చేస్తున్నావు కదా, నువ్వు పాపము ఏం చేయట్లేదు కదా, నీకు కరెక్ట్ అనిపించింది నువ్వు చేస్తున్నావు కదా అని చెప్పి అపవాది ఏం చేస్తున్నాడంటే, నువ్వు చేసేటువంటి పాపంను కూడా నువ్వు కరెక్టే చేస్తున్నావు, ఈ సిచ్యువేషన్కి ఇదే కరెక్ట్ అన్నట్టు పాపంని పాపంగా చూపించకుండా కరెక్ట్గానే నీ ముందు చూపిస్తున్నాడేమో. నీకు నీ యొక్క ఆత్మీయ కనులకు గుడ్డితనాన్ని కలుగజేశాడు కాబట్టే నీవు పాపంని పాపంగా గుర్తించలేకపోతున్నావు. నీవు దేవుడి ఎడల తిరగబాటు స్వభావం చేసినా కానీ, దేవుడికి ఇష్టం లేనివి చేసినా కానీ, అపవాది గుడ్డితనాన్ని కలుగజేసిన దాన్ని బట్టి నువ్వేం చేస్తున్నావంటే, ఇశ్రాయేలు ప్రజలు కూడా అనుకుంటున్నారు, మేము దేవుడి దగ్గరికి వెళ్తున్నాం కదా, మేము ప్రార్థనలు చేస్తున్నాం కదా అని చెప్పి. కానీ అసలైన రీజన్ ఏంటంటే, వాళ్ళు దేనికోసం వెళ్తున్నారు? అవసరాల కోసం వెళ్తున్నారు. ఈ దినం కూడా నువ్వు దేవుడికి భక్తి చేస్తున్నావు, దేవుడికి ప్రార్థన చేస్తున్నావు అనుకుంటున్నావు, కానీ నిజంగా దేవుడిని ప్రేమించి దేవుడి దగ్గరికి వెళ్తున్నావా? లేకపోతే నీ తప్పుల్ని ఒప్పుకోవడానికి దేవుడి దగ్గరికి వెళ్తున్నావా? నిన్ను సరిచేయమని చెప్పి దేవుడి దగ్గరికి వెళ్తున్నావా? ఆయనకి నచ్చినట్టు జీవిస్తూ, ఆయనకు నచ్చినటువంటి భక్తి చేస్తూ, పాపం ఎప్పుడు చేశానని గ్రహించావో అప్పుడే ఒప్పుకుని విడిచిపెట్టే స్వభావంతో నీవు దేవుడి దగ్గరికి వెళ్తున్నావా ఒకసారి పరీక్షించుకో. ఎందుకనంటే, నేను ప్రార్థన చేస్తున్నాను కదా, బైబిల్ చదువుతున్నాను కదా అని చెప్పి నువ్వు భక్తి చేస్తున్నావు కదా, ఎక్కడ నువ్వు భక్తి విడిచిపెట్టలేదు కదా అని చెప్పి అనుకుంటూనే నీవు పాపం చేస్తూనే దేవుడికి ప్రార్థన చేస్తున్నావు కానీ నీ అవసరతల కోసం ప్రార్థన చేస్తున్నావు. ఇక్కడ దేవుడు ఒకటే మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు వారికి అపవాది కలుగజేసినటువంటి గుడ్డితనాన్ని బట్టి వారికి పాపం అనేది పాపంలా కనిపించలేదంట. వారు చేసేటువంటి ప్రార్థనలు భక్తిగానే కనిపిస్తున్నాయంట. వాళ్ళు అవసరాల కోసం దేవుడి దగ్గరికి వెళ్తున్నారు కానీ వారు మంచిగానే భక్తి చేస్తున్నట్టు వారికి అనిపిస్తుందంట. అదేవిధంగా రిపెంటెన్స్ అనేది కోరుకోకుండా వీళ్ళు సిచ్యువేషన్కి తగినట్టు చేసేసి, మేము కరెక్ట్ చేసాం కదా, మేము ఏం తప్పు చేయలేదని చెప్పి వీళ్ళు అనుకుంటున్నారంట. అదేవిధంగా పాపంని చేస్తాం కదా, దేవుడు క్షమించేస్తాడు కదా అని చెప్పి అనుకుంటూ పాపంని పాపంగా గ్రహించక, నేను కరెక్ట్గానే చేశాను, ఈ సిచ్యువేషన్కి ఇదే కరెక్ట్, ఈయన దగ్గరికి కదా, రాజు దగ్గరికి కదా వెళ్ళాలి, దేవుడు రాజుని నియమించారు కదా మా మీదకి అని చెప్పి
వారి దగ్గరికి వెళ్తూ వాళ్ళు ఏం చేస్తున్నారు, మేము కరెక్టే చేస్తున్నామని చెప్పి వారు చేసినటువంటి పాపములు వారికి పాపములుగా అనిపించలేదంట. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మేము రిపెంటెన్స్ అవ్వనక్కర్లేదు, మేము రాజు చెప్పినటువంటి మాటలే మేము అనుసరిస్తున్నాం కదా అని చెప్పి అనుకుంటున్నారు. కానీ అక్కడ ఫాల్ట్ ఎవరిలో ఉందంటే రాజులోనే ఉంది. రాజే వారిని పాపంలో ప్రేరేపిస్తూ వారిని పాపంలో పడిపోతున్నా కానీ వారిని ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఈ దినము ఇశ్రాయేలు ప్రజలకి అపవాది కలుగజేసినటువంటి గుడ్డితనాన్ని బట్టి వారు చేసేటువంటి భక్తి, వారు చేసేటువంటి క్రియలు వారికి పాపంగా అనిపించట్లేదంట. వారు చేసేటువంటి ప్రార్థనలు భక్తిగానే అనిపిస్తున్నాయంట. వారు చూపించేటువంటి లవ్ అనేది గాడ్ పట్ల అది నిజమైనటువంటి లవ్వే, నాకు దేవుడు అంటే ఇష్టమే, దేవుడికి నేను ప్రియారిటీ ఇస్తున్నానని చెప్పి అనుకుంటూ అపవాది పాపంని పాపంగా కనపరచట్లేదంట. నీకు కూడా ఈ దినము నీవు కూడా ఈ యొక్క స్థితిలోనే ఉన్నావా ఒకసారి పరిశీలించుకో. నీకు పరిశుద్ధాత్మ దేవుడు నీవు ఏదైనా క్రియ చేసినప్పుడు నీకు మనసులో ప్రేరేపణ అనిపించినా కానీ దాన్ని కొట్టివేస్తున్నావా? కొట్టివేస్తూ నేను కరెక్టే చేస్తున్నానని చెప్పి నీ యొక్క మైండ్ వాయిస్నే ఎక్కువ నీవు హార్ట్కి తీసుకుంటున్నావు. ఒకసారి పరిశీలన చేసుకో. ఎందుకనంటే నీ పాపంలో ఒప్పుకొని విడిచిపెట్టమని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తూ ఉంటాడు. నీ యొక్క తప్పులను ఒప్పింపజేస్తూ ఉంటాడు. నీ యొక్క ఆత్మీయ స్థితి ఎప్పటికప్పుడు నీకు గ్రహింపు అనేది కలుగజేస్తూ ఉంటాడు. కలుగజేసి నీవు నిజంగా దేవుని ప్రేమిస్తున్నావా లేదా అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు నీకు తెలియజేసేటువంటి దేవుడు అంటారు. నీ యొక్క ఆత్మీయ స్థితి ఎట్లా ఉంది? పరిశుద్ధాత్మ గద్దింపు కూడా గ్రహించలేనటువంటి స్థితిలో ఉన్నావా? అయితే అపవాది ఈ దినము నీకు గుడ్డితనం కలుగజేసి ఉన్నాడు. అపవాది కలుగజేసినటువంటి గుడ్డితనాన్ని కూడా గ్రహించలేనటువంటి స్థితిలో నీవు ఉన్నావు అని చెప్పి దేవుడు ఈ దినం నీతో మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఎటు రీతిగా ఉన్నారో ఆ యొక్క చేసేటువంటి క్రియలు ప్రతిదీ నీవు కూడా చేస్తున్నావేమో ఒకసారి పరిశీలన చేసుకో. నీవు కూడా ఈ యొక్క ఇశ్రాయేలు చేసినటువంటి క్రియలే నువ్వు చేసినట్లయితే దేవుడు ఈ దినం నీతో మాట్లాడుతున్నారు. అపవాది నీకు గుడ్డితనాన్ని కలుగజేశాడు, బట్ వాళ్ళకు కలుగజేసినటువంటి గుడ్డితనాన్ని బట్టి వాళ్ళు రిపెంటెన్స్ అనేది అవ్వలేదు. నేను వారి దగ్గర నుండి ప్యూర్ లవ్ కోరుకున్నాను, వాళ్ళు ఏంటంటే అవసరాల కోసం వస్తున్నారు. కానీ దేవుడి దినం నీతోనే మాట్లాడుతున్నారు. నేను నీకు తెలియజేస్తున్నాను, ఈ దినము అపవాది నీకు కలుగజేసినటువంటి గుడ్డితనాన్ని బట్టి నీకు పాపంగా అనిపించట్లేదు. పాపం చేసినప్పుడు రిపెంటెన్స్ అనేది కలగాలి అని చెప్పి నీకు అనిపించడం లేదు. నీవు నా దగ్గరికి వస్తున్నావు కానీ నీ అవసరతల కోసం వస్తున్నావు కానీ నన్ను నిజంగా ప్రేమించి నాతో మాట్లాడదాము, నాతో పంచుకుందాము నీ యొక్క బాధని, నీ యొక్క డేని, నాతో రిలేషన్ కలిగి ఉందామని చెప్పి నిజంగా వస్తున్నావా అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు అనుకునేదంతా కరెక్ట్ కాదు. నీ యొక్క ఆత్మీయ కనులు మూసివేయబడ్డాయి. మరలా నీ యొక్క ఆత్మీయ దృష్టిని రీస్టోర్ చేసుకోమని చెప్పి దేవుడు మాట్లాడుతున్నారు. ఈ దినం నువ్వు ఇటు రీతిగా ప్రార్థన చేసినట్లయితే పరిశుద్ధాత్మ దేవా, యేసయ్య మీకే స్తోత్రములయ్యా, ఈ దినము నీవు నాతో మాట్లాడావు. ఇశ్రాయేలు ప్రజలు చేసినటువంటి క్రియలు నేను కూడా ఈ దినం నేను చేస్తున్నాను. కానీ ఈ దినము నేను ఆ గుడ్డితనంలోనే మిగిలిపోకుండా తండ్రి, ఈ దినం నువ్వు నాతో మాట్లాడావయ్యా, నేను కూడా భక్తి చేస్తున్నాను అనుకుని నా యొక్క సెల్ఫిష్ డిజైర్స్ నీ దగ్గరికి వస్తున్నానయ్యా. పాపమును ఒప్పుకొని విడిచిపెట్టకుండా నా యొక్క అతిక్రమంలో దాచిపెట్టుకుంటున్నానయ్యా. నీవు నాతో మాట్లాడావయ్యా, నా పాపములు ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే నువ్వు మరలా రీస్టోర్ చేస్తా అన్నావు, హీల్ చేస్తా అన్నావయ్యా. దేవా, నాకు మరలా నీ యొక్క ఆత్మీయ దృష్టిని నాకు దయచేయి అయ్యా. పరిశుద్ధాత్మ దేవ, నాకు ఆత్మీయ కన్నులు తెరవజేయి అయ్యా. నా యొక్క ఆత్మీయ గుడ్డితనాన్ని అపవాది కలుగజేసిన దాన్ని తీసివేయి అయ్యా యేసు నామంలో అని చెప్పి నువ్వు ప్రార్థన చేసినట్లయితే దేవుడి దినం నీతో మాట్లాడుతున్నారు. అపవాది కలుగజేసినటువంటి గుడ్డితనాన్ని యేసు నామంలో ఆయన కొట్టివేస్తానని మాట్లాడుతున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఈ దినము ఆత్మీయ దృష్టి కలుగజేస్తా అంటున్నాడు. ప్రతిదీ ఆత్మీయ కోణంలో నీ లైఫ్లో ప్రతిదీ జరిగే దాన్ని బట్టి ఆత్మీయ కోణంలో చూసి ఎక్కడ అపవాది నిన్ను మోసపరుస్తున్నాడు గుడ్డితనాన్ని కలుగజేసి అని చెప్పి తేటగా స్పష్టంగా చూసేటువంటి కనులు దేవుడు నీకు దయచేస్తానని చెప్పి దేవుడు ఏదైనా మాట్లాడుతున్నారు. ఇంకను నీవు కరెక్టే అనుకుంటున్నట్లయితే బైబిల్ గ్రంథంలో ఒకటి మాట ఉంటుంది, 1 యోహాను దాంట్లో ఏంటంటే
తనను తాను నేను కరెక్ట్గా ఉన్నాను, నేను పరిశుద్ధుణ్ణి, నేను పాపం ఏం చేయలేదు అనుకునేటువంటి వ్యక్తి అంట పాపం చేసిన వాడంట. బైబిల్ గ్రంథంలో వాక్యం ద్వారా మాట్లాడుతున్నాను. ఎప్పటికప్పుడు నీకు నీవు తగ్గించుకుంటూ నీకు నీవు విమర్శించుకుంటూ ఉండాలి. ఎందుకనంటే క్రైస్తవుడు అన్నప్పుడు తనకు తను విమర్శించుకుంటూనే సరి చేసుకుంటూ ఉండాలి. అప్పుడే దేవుడికి ఇష్టమైనటువంటి వ్యక్తిగా నీవు మలచబడతావు. నీవు ఎప్పుడైతే నీ అతిక్రమములను దాచిపెట్టుకొని దాన్ని పాపముగా ఎంచవో, పశ్చాత్తాప పడవో, లేకపోతే మనుషుల మీద ఆధారపడాల్సింది నీ యొక్క సొంత శక్తి మీదో లేకపోతే ఇతరుల మీద ఆధారపడతావో, ఎప్పుడైతే దేవుడి దగ్గరికి నీ అవసరాల కోసం వెళ్తావో, అది కాదు నిజమైనటువంటి ప్రేమ దేవుడి పట్ల అని చెప్పి దేవుడు ఈ దినం మాట్లాడుతున్నారు. ఈ దినం దేవుడు తెలియజేశారు కదా, నీకు కలగజేసినటువంటి ఆత్మీయ గుడ్డితనాన్ని నీవు గ్రహించకుండా ఉంటున్నావు కాబట్టి ఈ దినం నేను నీతో మాట్లాడుతున్నాను. ఈ దినమైనా కానీ ఆ గుడ్డితనాన్ని తీసివేయమని నాకు ప్రార్థన చేసినప్పుడు, నీ యొక్క తప్పులను ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు, నీవు నా పట్ల యథార్థమైనటువంటి ప్రేమ, యథార్థమైనటువంటి భక్తి నా ఎడల కనపరిచినప్పుడు నేను రీస్టోర్ చేస్తాను, హీల్ చేస్తాను, గతించిపోయినటువంటి సంవత్సరాలన్నీ నేను మరలా రెన్యూ చేస్తానని చెప్పి దేవుడు మాట్లాడుతున్నారు. మీ యొక్క ఆత్మీయ గుడ్డితనాన్ని తీసివేసి మీ యొక్క ఆత్మీయ కనులు దేవుడు మీకు దయచేయాలని కోరుకుంటూ, అట్టి కృప దేవుడు మీకు దయచేయను గాక. ఆమేన్.